నమస్కారం. మా ఆరాధ్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అనంతపురం హెచ్ఎల్సి కాలనీలో ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు ఈరోజు 20వ వార్షికోత్సవ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీన రామకృష్ణ సేవా సమితి వార్షికోత్సవం నిర్వహించుకోవడం వీరి ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఈ నెల 1వ తేదీ నుంచి, అంటే ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 7 రోజుల పాటు వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో యువతకు చక్కటి ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఎందుకంటే వారికి కూడా రామకృష్ణ సేవా సమితి యొక్క భావాలను తెలియచేయాలి, ముఖ్యంగా యువత ఈ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనాలి అన్న ఒక సదుద్దేశంతోనే కార్యక్రమం నిర్వహించడం. ఈరోజు కడప రామకృష్ణ మిషన్ నుంచి విచ్చేసినటువంటి స్వామి సన్నివాసానంద మహారాజ్ గారి చేత ప్రత్యేకంగా రామకృష్ణుల వారికి పూజా కార్యక్రమాలు, అలాగే శారదామాతకు, వివేకానందుల వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అనంతరం కడప నుంచి మరొక మహారాజు గారు విచ్చేశారు, స్వామి అనుపమానంద మహారాజు గారు. ఈ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇవన్నీ కూడా భక్తులకు వివరించడం జరుగుతుంది. 20 వసంతాలు పూర్తి చేసుకున్న రామకృష్ణ సేవా సమితి వారు అనంత నగరంలో ప్రముఖ ప్రవచనకారులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఇన్వైట్ చేసి శివ సాక్షాత్కారం మీద 5 రోజుల పాటు ప్రవచనామృతాన్ని భక్తులకు పంచడం జరిగింది. ఇలాంటి మరిన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలను అనంత నగర ప్రజలకు పరిచయం చేయాలన్నది వారి ఉద్దేశం. అలాగే మరి భవిష్యత్తులో ప్రస్తుతం ఇప్పుడు మనం అందరం చూస్తున్నటువంటి ప్రాంగణంలో నూతన భవన సముదాయాన్ని కూడా నిర్మించుకోబోతున్నారు. ఈ భవన సముదాయంలో చిన్నారులు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉల్లాసంగా, మానసిక ఉల్లాసంతో కూడినటువంటి ఎన్నో కార్యక్రమాలను, ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేసే విధంగా ఈ నూతన భవన సముదాయాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. కాబట్టి అనంతనగర ప్రజలందరూ కూడా శ్రీ రామకృష్ణ సేవా సమితిని ఒక్కసారి సందర్శించి ఈ మరిన్ని విషయాలను తెలుసుకొని వీరు చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ రామకృష్ణ సేవా సమితిని మన అనంతపురంలోనే కాకుండా, మన రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైనటువంటి ప్రాచుర్యం కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అనంతపురం హెచ్ఎల్సి కాలనీలో ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ సేవా సమితి 20వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి కడప రామకృష్ణ మిషన్ శ్రీ అనుపమానంద మహారాజ్ గారితో మరిన్ని వివరాలను ఈ సమితి గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, స్వామి అనుపమానంద మహారాజ్ గారు. నమస్కారం అండి. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అనే సంస్థ స్వామి వివేకానంద స్థాపించారు. 1897లో రామకృష్ణ మిషన్ స్థాపించి మొత్తం ప్రపంచం దాదాపు 200 సెంటర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతంలో 1500 సన్యాసులు ఉన్నారు. ఈ ఒక రామకృష్ణ వివేకానంద భావజాలాన్ని మరింత ప్రచుర చేయడానికై, వ్యాప్తి చేయడానికై 1980లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ అనే సంస్థ స్థాపించబడింది. దీన్ని రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ సన్యాసులు దీనికి అడ్వైజ్ ఇస్తూ, భక్తులకి మార్గదర్శనాలు ఇస్తూ, భక్తులు వేరే వేరే చోట్ల వాళ్ళు ఆశ్రమాన్ని స్థాపించి రామకృష్ణ వివేకానంద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికై ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అలాంటి ఒక వ్యవస్థలో అనంతపూర్లో 2004లో ఈ రామకృష్ణ సేవా సమితి అనేది స్థాపించబడింది. ముఖ్యంగా 1986లోనే స్వామి రంగనాథానందజీ మహారాజ్ వారు, ఆయన తరువాత రోజుల్లో రామకృష్ణ మఠానికి అధ్యక్షులుగా అయినారు. ఆ స్వామీజీ ఇక్కడ రావడము, తర్వాత 2002లో స్వామి పురుషోత్తమానంద మహారాజ్ రావడము, అలాగే 2004లో ఈ యొక్క వివేక్ చేతన కార్యక్రమం జరగడము, తర్వాత ఆగస్ట్ 2004లో ఈ యొక్క సంస్థ రామకృష్ణ సేవా సమితి
అనంతపురంలో ఇది స్థాపించబడింది. అప్పటి నుంచి దీన్ని శ్రీధరమూర్తి గారు, తర్వాత నాగ త్రిశూలపాణి గారు, ఇప్పట్లో ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఒక నాయకత్వం వహించి దీన్ని ముందుకు నడుస్తుంటారు. ముఖ్యంగా దీని కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, పిల్లలకి బాల వికాస కేంద్రాలు, అలాగే యువతకు స్టూడెంట్ మోటివేషన్ ప్రోగ్రామ్స్, అలాగే భక్తుల కోసం హారతి, భజనలు, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే స్వామి వివేకానంద ఏం ఆశించారంటే, ఈ సనాతన ధర్మాన్ని ప్రచురపడిస్తూ దాన్ని ఆధారంగా తీసుకుని మనిషిని ఎలా మనం తయారు చేయాలనే అంశంపై స్వామి వివేకానంద చాలా ఎక్కువ కృషి చేశారనమాట. అందుకే ముఖ్యంగా ఎవరైతే శారీరక రూపంగా ఫిజికల్ హెల్త్, అలాగే మానసిక రూపంగా విద్య దాని రూపంలో, తర్వాత బౌద్ధిక రూపంగా చాలా ఇంటలెక్చువల్ డిస్కోర్సెస్ దాని ద్వారా, తర్వాత ఆధ్యాత్మికంగా జపధ్యానాలు, ఆరతి, భజనలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా, ప్రసంగాల ద్వారా ఈ యొక్క సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడమే ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశము. ఇప్పుడు ఈరోజు 20 వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న సభ్యులందరికీ, తర్వాత వచ్చిన భక్తులు అందరికీ నా ఒక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.